బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చొరబడిన ఆగంతకుడు ఎవరు? ఇంట్లో వస్తువులు ఏమీ పోలేదని చెబుతున్నారు. ఆగంతకుడు చోరీ కోసం రాలేదు. మరి ఆ వ్యక్తి డీకే అరుణ ఇంట్లోకి ఎందుకు చొరబడ్డాడు? అతను స్వంతంగా వచ్చాడా లేక ఎవరైనా సుపారీ ఇచ్చి పంపించారా? దీనిపై పోలీసులు ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి గుర్తు తెలియని ఓ వ్యక్తి చొరబడిన ఘటన కలకలం రేపుతోంది. ఆగంతకుడు ఇంట్లోకి వచ్చిన సమయంలో డీకే అరుణ తన నియోజకవర్గం మహబూబ్ నగర్ లో ఉన్నారు. ఆగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. డీకే అరుణ ఇంట్లో చొరబడ్డ ఆ వ్యక్తిని ఉత్తరాఖండ్ కు చెందిన అక్రమ్ గా గుర్తించారు. అక్రమ్ పై ఢిల్లీలో పలు కేసులున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇంట్లో విలువైన వస్తువులేమీ పోలేదు. ఇల్లంతా దేనికోసమో వెతికిన ఆగంతకుడు కొంతసేపటి తరువాత బయటకు వెళ్లిపోయాడు. అసలు ఆ వ్యక్తి డీకే అరుణ ఇంటిని ఎందుకు టార్గెట్ చేశాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వక్ఫ్ భూములపై వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో డీకే అరుణ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. వక్ఫ్ భూములపై గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి స్వయంగా వాటిని పరిశీలించారు డీకే అరుణ. అనేక ప్రాంతాల్లో ఏళ్ల తరబడి వక్ఫ్ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం చేస్తామని ఆమె భరోసా ఇచ్చారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇతర రాష్ట్రాల్లో పర్యటించిన సమయంలో సైతం డీకే అరుణ కీలక పాత్ర పోషించారు. ఈ కారణంగానే ఎవరైనా డీకే అరుణను టార్గెట్ చేశారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని ఆమె అనుచరులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి గతంలో పలుసార్లు బెదిరింపు లేఖలు వచ్చాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు పాకిస్తాన్ నుంచి అనేక సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తాజాగా ఆ పార్టీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఉత్తరాఖండ్ కి చెందిన వ్యక్తి చొరబడడం వెనుక పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అతన్ని ఎవరైనా పంపించారా? ఢిల్లీలో కేసులు ఉన్న వ్యక్తికి ఎవరైనా సుపారీ ఇచ్చారా? డీకే అరుణ ఇంట్లో లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడా అంటూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగతనానికి వచ్చి ఉంటే ఇంట్లో విలువైన వస్తువులు ఎందుకు ముట్టుకోలేదని డీకే అరుణ అనుచరులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘటనపై డీకే అరుణకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో ఏం తేలుతుందో చూడాలి.